న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ ముందు కాంట్రాక్టర్ల ఆందోళనకు దిగారు. 3 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలంటూ భట్టి విక్రమార్కను కలిసేందుకు కాంట్రాక్టర్లు వచ్చారు. బిల్లులు క్లియర్ కావాలంటే 20% కమిషన్ అడుగుతున్నట్లుగా ఆరోపించారు. ఎస్పీఎఫ్ ఆపడంతో ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్లు ఆందోళనతో అక్కడి నుంచి భట్టి విక్రమార్క వెళ్లిపోయారు. సచివాలయంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, సచివాలయంలో చిన్న కాంట్రాక్టర్లంతా ఆందోళన దిగారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసేందుకు వచ్చి వాళ్ళందరూ కూడా ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 200 మంది కాంట్రాక్టర్లు విజిటర్స్ టైంలో వాళ్ళు అక్కడ పాసులు తీసుకొని సెక్రటరియట్ లోపలికి వచ్చారు. బట్టి విక్రమార్క ఛాంబర్ వర్క్ రాగానే ఎస్పీఎఫ్ సిబ్బంది ఒకసారిగా అంత పెద్ద ఎత్తున తరలి రావడంతో వాళ్ళందరూ ఆపారు. విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. తాము బిల్లుల కోసం డిప్యూటీ సీఎం అడిగేందుకు వచ్చాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాళ్ళతో వాగ్వాదానికి దిగినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన చేయడంతో డిప్యూటీ సీఎం వాళ్ళతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. ఆయన ఒకవైపు వీళ్ళు ఆందోళన చేస్తున్నారు, ఎస్పీఎఫ్ వాళ్ళని వారించి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఇంతమందికి అసలు ఎవరు లోపలికి రానిచ్చారు అంటూ కూడా వాళ్ళపై అసలు మీ దగ్గర పాసులు ఉన్నాయా అని చెప్పేసి కూడా ఎస్పీఎఫ్ సిబ్బంది వాళ్ళ నిలదీయడంతో కొంతమందిని అక్కడి నుంచి బలవంతంగా బయటకైతే పంపించేశారు. తాము 3 ఏళ్లుగా దాదాపు బిల్లుల కోసం వెయిటింగ్ చేస్తున్నాం. పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులను ప్రభుత్వం విడుదల చేయాలి. తాము బిల్లుల కోసం ప్రయత్నం చేస్తుంటే 20 నుంచి 30% కమిషన్ అడుగుతున్నారని చెప్పేసి కూడా కొంతమంది కాంట్రాక్టర్లు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఇక బడా కాంట్రాక్టర్లకు మాత్రమే ప్రభుత్వం బిల్లులు చేస్తుంది, కమిషన్లు వాళ్ళ దగ్గర తీసుకుంటుంది. చిన్న కాంట్రాక్టర్లను అసలు పట్టించుకోవట్లేదు. తాము గ్రామాల్లో పనులు చేసి బిల్లుల కోసం చూస్తున్నాం. గత ప్రభుత్వం అలాగే వ్యవహరించింది, ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. చాలా సార్లు కలిసి వినతి పత్రాలు కూడా ఇచ్చాం, ప్రభుత్వం బిల్లులు విడుదల చేస్తామని చెప్తుంది, కానీ ఇప్పటి వరకు చేయట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళందరూ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా సెక్రటరియట్ డిప్యూటీ సీఎం భట్టి ఛాంబర్ నుంచి బయటకైతే పంపించారు. ఇక వాళ్ళు ఖచ్చితంగా తాము ఇక బిల్లులు ఇచ్చేంత వరకు కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. వాళ్ళకి రైట్ సునీల్, థ్యాంక్ యూ.